టు శ్రావణి రివ్యూస్. హే శ్రావణి, రణబలి గ్లిమ్స్ వచ్చింది చూసినావా? విజయ్ దేవరకొండ ఈసారి ఏదో పెద్దనే ప్లాన్ చేసినట్టున్నాడు. చూసా. టాక్సీ వాళ్ళ ఫ్రేమ్ రాహుల్ అంట డైరెక్టరు డిఫరెంట్గా ట్రై చేశారు. ప్యూర్ పీరియాడిక్ డ్రామా 18th సెంచరీ టైం లైన్ అంట. గ్లిమ్స్లో సూపర్గా ఉంది. ఇంటెన్సిటీ చూడు. అవును, కానీ అసలు రణబలి అంటే ఏంటి? వినడానికి ఏదో డిఫరెంట్గా కొత్తగా ఉంది. దాని మీనింగ్ ఏమన్నా తెలుసా నీకు? రణబలి అంటే వార్ సాక్రిఫైస్. తనని తాను యుద్ధానికి బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉండే ఒక యోధుని కథ. అందుకే రణబలి అని పెట్టారేమో. అవును, వీడి నేముంది ఈసారి ది అని లేదు, ఎందుకు? అదా, ఫ్యాన్స్ అడిగితే విజయ్ దేవరకొండ ట్విట్టర్లో రెస్పాన్సిబిలిటీ ఈజ్ గ్రోయింగ్ అని రిప్లై ఇచ్చాడు. కంటెంట్తో కొట్టాలని ఫిక్స్ అయినట్టున్నాడు. గ్లిమ్స్లో బ్రిటిష్ రూల్ గురించి ఏదో చెప్తున్నారు. హిట్లర్ కంటే ఘోరం అంట, నిజమా? అవును, 19th సెంచరీలో బ్రిటిష్ రూల్ చేసేటప్పుడు సర్ రిచర్డ్ టెంపుల్ లాంటి రియల్ లైఫ్ ఆఫీసర్ వల్ల వచ్చిన కరువు, ఆ మారణ హోమం అవే బ్యాక్గ్రౌండ్ ఈ మూవీకి. ఆ కట్సుడ్ ల్యాండ్లో మన విజయ్ దేవరకొండ రణబలిలా వచ్చి కొట్టే దెబ్బ వేరే ఉంటుంది. వీడి లుక్ అయితే సావేజ్ అసలు. హార్స్ మీద బ్రిటిష్ ఆఫీసర్ని ఈడ్చుకుంటూ వెళ్ళే షాట్ మాత్రం గూజ్ బంప్స్ ఉన్నాయి. రాయలసీమ నేటివ్ స్లాంగ్లో మాట్లాడతాడంట కదా, అవునా? అవును, ఫుల్ ఆన్ రస్టిక్ లుక్. రష్మిక మందన యాజ్ జయమ్మ, వీళ్ళిద్దరు హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నారు చూస్తుంటే. ది మమ్మీ యాక్టర్ మెయిన్ విలన్ అంట. వావ్, క్యాస్టింగే క్రేజీగా ఉంది. ఇంతకీ బీజిఎం ఎవరు? సౌండ్ కొత్తగా ఉంది. మరాఠీ లెజెండ్ అజయ్ అతుల్, మనోళ్ళే మ్యూజిక్ డైరెక్టర్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రొడక్షన్ మైత్రి మూవీస్ మేకర్స్. అంటే ఇంకా విజువల్స్ గురించి చెప్పనవసరం లేదు. రిలీజ్ ఎప్పుడు మరి? ఈ ఇయర్ September 11. ఇంకా టైం ఉంది. ఈ మూవీ అన్న విజయ్ కంబ్యాక్ ఇస్తుందేమో చూడాలి.